నేను చెప్పినట్టు చెయ్యి, లేదంటే చంపేస్తా, నన్ను ఎవరూ ఏం చేయలేరు అంటూ బరితెగించాడు. ఓ యువతిని లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు. ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అక్కడికి వచ్చే మహిళా భక్తులను ఇలానే బెదిరిస్తూ ఉన్నాడు. కొన్నేళ్లుగా సాగిన ఈ కామాంధుడి పాపం పండింది. ఓ యువతి చేసిన ధైర్యంతో ఆ కీచకుడు కటకటాలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ ఎవరా కామాంధుడు? వాచ్ ఇట్. పోలీసుల ముందు చేతులు కట్టుకుని నిలుచున్న ఇతని పేరు షరీఫ్. చూస్తుంటే అమాయకుడిగా పైకి కనిపిస్తున్న పచ్చి కామాంధుడు. మహిళ కనిపిస్తే చాలు ఎలా లొంగ తీసుకోవాలనే ఆలోచిస్తాడు. అలాంటి పని చేశాడు కాబట్టే ఇలా పోలీసుల ముందు నిందితుడిగా నిలబడ్డాడు. ఇదిగో నెల్లూరు జిల్లాలోని ఏఎస్ పేటలో ఉన్న దర్గా ఇది. ఇక్కడికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. మతిస్థిమితం లేని వారిని దర్గా ప్రదేశంలో ఉంచితే రోగం నయమవుతుందని భక్తుల నమ్మకం. ఆ నమ్మకంతోనే దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసల కోర్చి మతిస్థిమితం లేని వారిని తీసుకొచ్చి ప్రైవేటు వసతి గృహాల్లో ఉంచుతారు బంధువులు. అలా మతిస్థితి లేని రోగుల కోసం ప్రైవేటు వసతి గృహాన్ని నిర్వహిస్తున్నాడు ఈ కామాంధుడు షరీఫ్. మానసిక రోగుల పర్యవేక్షణ బాధ్యతల్ని చూసుకునేది ఇతడే. నిజామాబాద్కు చెందిన ఓ యువతి మతిస్థిమితం లేని తన సోదరుడికి స్వస్థత కోసం ఏడాదిన్నర క్రితం దర్గాకు తీసుకొచ్చారు. ఆ యువకుడి పర్యవేక్షణ బాధ్యతలను కేర్ టేకర్ షరీఫ్కు అప్పగించారు. అయితే షరీఫ్ సరిగా చూడకపోవడంతో తల్లితో కలిసి సదరు యువతి ఏఎస్ పేటలోనే అద్దెగది తీసుకుని మతిస్థిమితం లేని సోదరుణ్ణి చూసుకుంటోంది. అప్పటి నుండి ఆ యువతిపై కన్నేశాడు షరీఫ్. తరచూ కోరిక తీర్చమని వేధించేవాడు. యువతి నిరాకరిస్తూ వచ్చింది. దీంతో మతిస్థిమితం లేని తన సోదరుణ్ణి ఇంటిలో బంధించి తీవ్రంగా కొట్టి చిత్రహింసలకు గురిచేశాడు. తన సోదరుణ్ణి షరీఫ్ నుండి విడిపించుకుని జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఆ యువతి. साल से 1-1.5 साल से यहाँ रहमताबाद में है। यहाँ पागलों की बन के डालता शरीफ। ऐसा मेरे भाई के पास अगर तू नहीं आई तो मेरे भाई को बन के डाल देता हूँ, मेरे भाई को ख़त्म कर देता हूँ, किडनैप करके डालता हूँ, ऐसा लगातार बोल देता हूँ। ऐसे छेड़ ले रहा, कुछ नहीं करके डालता बोल के मैं लाइट ले ली तो कल लास्ट नाइट में क्या करा, 1:30 बजे रात को दरगाह सेंटर से मेन गेट के रहमताबाद दरगाह सेंटर से उठा के मेरे भाई को लेके जाके 1 बजे रात को बन के डाल दिया, किडनैप कर दिया। किडनैप और उसको वो बोल रहा है कि तू मेरा साला है, छोटा साला है, उसको ऑलरेडी 2-3 कितने भी होंगे, 4-10 बीवियां होंगे, तू समय छोटा साला है, मेरा साला है रहते बोल के मेरे भाई को धन मारते गया, पूरा सर नाक आँख पूरा फोड़ के डाल दिया। బలవంతంగా తీసుకుపోయి మేము బాబుకు కట్టేసిండు, టార్చర్ చేసిండు. రాత్రి అంతా పొద్దుగాలంతా కొట్టిండు. మా పాప కూడా పోయింది. పోతే పాప కూడా టార్చర్ చేసిండు, రూమ్లో బంద్ చేసిండు. ఇట్లా చేస్తున్నాడు. మాజీ సర్కార్ దగ్గర మేము కేసు పెట్టినాం. బాబుకు బగ్గా కొట్టిండు, కేసులు పెట్టినాం. ఇప్పుడు చూద్దాం. దేవుడు అమ్మాజీ SICI మాకు సాయం చేయాలని నమ్ముతున్నాం. షరీఫ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షరీఫ్ గతాన్ని తవ్వారు. గతంలోనూ ఇతనిపై అనేక ఆరోపణలున్నాయని తెలిసింది. దర్గాకు వచ్చే భక్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తాడని పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఎవరు కూడా రిజిస్టర్డ్ ట్రస్ట్ కాకుండా ఎవరిని ఈ ఇన్సేన్ పర్సన్స్ని కానీ లేదా ఇంకోటి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ని కానీ లేకపోతే మెంటల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కానీ వారి ఇళ్ల వద్ద ఉంచుకోవద్దని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లా కానీ మీరు ఉంచుకున్నారంటే మీరు కిడ్నాప్ సెక్షన్ కింద మరియు ఇతర సెక్షన్ల కింద మీ మీద క్రిమినల్ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మీరు తీసుకున్న వ్యక్తికి మెంటల్ స్టేటస్ తగిన మెంటల్ స్టేటస్ ఉండదు. ఆయన యొక్క సమ్మతిని కన్సెంట్ ఇచ్చేటువంటి అతని మానసిక తాహత ఉన్నదని చెప్పి భావించి దానికి సంబంధించినటువంటి గార్డియన్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. ఆ గార్డియన్స్ కూడా పేరెంటల్ గార్డియన్ కానీ లేకపోతే లీగల్ గార్డియన్ కానీ రిజిస్టర్డ్ సొసైటీలోనే వాళ్ళని అప్పచెప్పాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అట్లా ఇండివిజువల్గా ఎవరున్నా ఇళ్ళకి కానీ తెచ్చుకుంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. తన పర్యవేక్షణలో ఉండే మతిస్థిమితం లేని రోగులకు కేర్ టేకర్ షరీఫ్ మద్యం అలవాటు చేసి వారిని కూలీ పనులకు పంపించేవాడని తేలింది. కూలీ పనులకు వెళ్లనంటే చిత్రహింసలు పెట్టేవాడని సమాచారం. అలా కూలీ పనులకు పంపించి వారి కష్టార్జితాన్ని సైతం కాజేసేవాడని ఇక్కడి వారు ఆరోపిస్తున్నారు. షరీఫ్ మరిన్ని అరాచకాలకు తెగబడక ముందే కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు.